వీడు అన్వేష్ గాడు భారతదేశంలో ఉండే వ్యక్తులను గరికపాటిన అంత పెద్ద పెద్ద వాళ్ళను తిట్టే మొగాడైండు. పైసలు మదమెక్కినాయి నీకు. భారత్లో ఉండే ప్రజలందరి సబ్స్క్రైబ్లు అవి ఇవి చూస్తే నీకు పైసలు వస్తున్నాయిరా. వాళ్ళు పెట్టిన భిక్షరా అబ్బాయి నీకు. నువ్వేమో అవేం గలీజ్ మాటలు మాట్లాడుతున్నావురా నువ్వు. దేవుళ్ళని తిట్టే మొగాడు అయినావురా. ఏమన్నా బతకావురా నీది అది. మంది అందరు భిక్షమెత్తే బతుకుతున్నావు నువ్వు. అటు దేశాలు తిరుగుకుంటా ఎంజాయ్మెంట్ చేసుకుంటా. బిడ్డ భారతదేశాన్ని ఏమైనా అన్నావనుకో ఇక నీకు ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కత్తవు కదా, అప్పుడు చెప్తారా నీకు భారతదేశ ప్రజలు. దేవుళ్ళని తిడతావు, మనుషులు తిడతావు. అరే మంచి ఉంటే తీసుకోరా భయ్. వాళ్ళు ఏం చెప్పిరో నీకు నచ్చితే తీసుకో, లేకుంటే ఇడ్సబెట్టు. ఆడిట్లా అవి ఏం మాటలు గలీజ్ అది నాకు మాటలు. మళ్ళీ పాత సంవత్సరం బిడ్డ. ఇంకోసారి అట్లా తిడితే మంచిగా ఉండదు. నీ పాస్పోర్ట్ ఇండియా పాస్పోర్ట్ కావాలి. ఇండియా పాస్పోర్ట్తో మొత్తం వరల్డ్ తిరుగుతావు. ఇండియా పాస్పోర్ట్ రిటర్న్ ఇచ్చేసాయి. తిరుగు ఎట్లా తిరుగుతావు చూద్దాం. ఈ భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు. రేపులు చేస్తారు మళ్ళీ రారు. ఇవేం ముచ్చట్రా నీది. రే తీస్తే నీవు చూసుకో, నీ వీడియోలు చూసుకో. రోజుకొక వీడియోలో ఒక అమ్మాయితో తిరుగు. నీవు ఓడిష్టం ఆడిది. మందికి ఇవేనారు నువ్వు నేర్పేది. ఆవురా భయ వాళ్ళు సమాజానికి మేలు చెప్తారు, మంచి చెప్తారు. అందులో మారేటోళ్ళు మారుతారు, లేకుంటే మారారు. గరికపాటి చెప్పేది. అతను అంత స్థాయి వ్యక్తి నువ్వు తిడతావురా భయ నువ్వు. దేవుళ్ళని తిట్టినామంటే ఇంకా దునియాలో ఇంకేముంటారా అంతకన్నా మించింది. నీ ఆగలుగా యాడికెళ్ళి దొరికినవరా. భారతదేశం పరువు తిట్టున్నావు నువ్వు. ఇటువంటి వీడియోలు చెయ్యకు. సప్పుడాక పూసుకొని వండుకో. నువ్వు మళ్ళీ భారతదేశానికి ఎట్లతో ప్రజలందరూ చూస్తారు నీకు. బిడ్డ పాస్పోర్ట్ సరెండర్ చేసే ఎంబెసీలా. నీ భారతదేశ పాస్పోర్ట్ ఎందుకు మరి నీకు. అన్నీ కావాలా భారతదేశం సంబంధించి ఐడెంటిటీ కావాలి, అన్నీ కావాలా. ప్రజల్ని తిడతావు, దేవుళ్ళని తిడతావు. ఆడిట్లా ఈడిట్లా. మనిషి ఉన్నావురా. మనిషికేం వచ్చినావా ఎట్లా ఇదే అయినావు నువ్వు. కొంచెమన్నా తెలివి ఉన్నా ఎవరబ్బాయి నువ్వు. వీడియోలు చేస్తావు, గన్యాయం వీడియోలు. ఇదేనా నువ్వు తెలివి. 4 దేశాలు తిరిగి తెలివిన ఇదేనా. మగవాడు తిరిగి ఇది జ్ఞానాన్ని పెంచుకుంటావు నువ్వు. ఇదేనా జ్ఞానం పెంచుకున్నావు నువ్వు. అలా చెడ్డ మాటలు వస్తే బిడ్డ నీ లెక్క చెడ్డ మాట మాట్లాడటం కాదు మేము. అయినా దేవుళ్ళని తిట్టిన